నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈ వ్యాపార ప్రపంచంలో సామాన్యులు బతకడం కష్టంగా మారుతోంది. మనం వద్దన్నా లేదన్నా కొన్ని విలాస వస్తువులు మన ఇంటికి వచ్చి చేరుతున్నాయి. రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల ఖర్చులు అదుపు చేయలేకపోతున్నారు. కుటుంబం నిర్వహణతో పాటు పిల్లల చదువు, భవిష్యత్తు అవసరాలకే కాకుండా అనుకోకుండా వచ్చే ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. వైద్య ఖర్చులు భరించే పరిస్థితిలో నేడు చాలామంది లేరు. నెలసరి ఖర్చులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆర్జిస్తున్న సంపాదన సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది అదనపు ఆదాయ మార్గాలపై దృష్టి పెడుతున్నారు. మరికొంతమంది పొదుపు చర్యలపై ఆర్థిక ప్రణాళికలు రచించుకుంటున్నారు. నేడు పొదుపు చాలా ముఖ్యమైన అంశమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వినూత్న కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన వినూత్న కార్యక్రమం ఎక్కడికి వచ్చేస్తుందో తెలుసా అండి? వెంగళరావు నగర్లో ఉంటున్న ఆర్కిడ్స్ గ్యాలరీకి. మరి మార్కెట్లో వచ్చిన కొత్త కలెక్షన్ని మనకి పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు అనిల్ గారు. మరి ఆ కలెక్షన్ ఏంటో చూసేద్దామా? నమస్కారం అనిల్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. వెల్కమ్ టు ఆర్కిడ్స్ గ్యాలరీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మా స్టాకులకి ఏ కలెక్షన్ పరిచయం చేయబోతున్నారు? ఈ రోజు మనం ఇండోర్ ప్లాంట్స్ లాగా కొంచెం డెకరేటివ్ గా చూద్దామండి. ఇండోర్ ప్లాంట్స్ అంటే ప్రశాంతతని ఇంటికి తెచ్చి పెట్టుకోవడం. పర్ఫెక్ట్ గా చెప్పారు మీరు. సంథింగ్ గ్రీనరీ, చిన్న చిన్నగా క్యూట్ గా ఇల్లు అంతా మంచిగా అందంగా కనిపించడానికి ఇలాంటి ప్లాంట్స్ చాలా అవసరపడతాయి ఇంట్లోకి. ఓకే, సో మరి అదేంటో చూస్తాను షూర్ గా. ఇది చూసారండి ఎంత న్యాచురల్ గా ఉందో. చాలా బ్యూటిఫుల్ పీస్. అండ్ ఇది వచ్చేసి మనకి మొత్తం మార్బుల్స్, వైట్ మార్బుల్స్, దాంతో చాలా లైవ్లీగా కనపడుతుంది మనకి ఆర్టిఫిషియల్ ప్లాంట్. ఇది ఆర్టిఫిషియల్ అండి, బట్ అసలు అలా కనిపించట్లేదండి. చాలా న్యాచురల్ గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అసలు ఏ కార్నర్ లో కూడా నార్మల్ గా ఇది ఆర్టిఫిషియల్ లాగా అసలు అనిపించదు. చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, రూట్స్ కూడా బయటకు వచ్చి ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ గా. ప్లాస్టిక్ సింథటిక్ తో చేస్తారు, సో మనకి టచ్ చేసినా కూడా నేచురల్ గా అనిపిస్తుంది. లుక్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఈ లీవ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. ఇది మొత్తం ఆంథోరియంస్ అండి, మనకి చాలా నేచురల్ గా ఉంటాయి ఆంథోరియంస్ కూడా. ఓకే, కలర్ కూడా రెడ్ అండ్ బ్లాక్ మిక్స్ వచ్చింది. ఓకే, అంటే ఇక్కడ ఈ ఫ్లవర్ దగ్గర కనిపిస్తుంది ఇది ఆర్టిఫిషియల్ అని, బట్ లీవ్స్ దగ్గర 0.1% లుక్ వైజ్ గా మనం లాంగ్ చేసినా కూడా ఈవెన్ ఇది కూడా చాలా పర్ఫెక్ట్ గా నేచురల్ గానే ఉంటుంది. దూరం నుంచి చూస్తే నేచురల్ గా ఉంటుంది. ఓకే, చాలా బాగుందండి. అండ్ ఇది బంచ్ ఉంటుందా? ఇదంతా ఒక బంచ్ ఉంటుందండి యాక్చువల్ గా. దిస్ ద హోల్ బంచ్. బ్యూటిఫుల్ బంచ్ ఇది. ఇందులోనే కాకుండా ఎక్కడైనా పెట్టొచ్చు ఈ బంచ్. అండ్ కానీ మన ఈ బంచ్ కూడా ఇండివిజువల్ గా ఎంత నేచురల్ గా ఉంచండి. మన దగ్గర ఏదైనా చిన్న ప్లెయిన్ వాజ్ లా ఉన్నా కూడా పెట్టొచ్చు, కానీ ఇందులో పెట్టినంత నేచురాలిటీ మన వేజెస్ లో పెడితే రాదు. ఇప్పుడు చూడండి, ఇది నేను దీంట్లో పెట్టగానే ఆ స్టోన్స్ లోనే ఇది నేచురల్ గా పెరిగినట్టు. ఇందులో వాటర్ పోసి పెట్టేసామనుకోండి, చాలా లైవ్లీగా కనపడుతుంది మనకి వాటర్ పోసి పెట్టేస్తే. ఈ స్టోన్స్ చాలా హెవీగా ఉన్నాయి అండ్ ఈ హెవీ తోటి ఏంటంటే మనకి వేస్ పగిలిపోతుంది అనేది ఒక థాట్ వస్తుంది మనకి. ఇది పగిలిపోదండి, ఈజీ టు మెయింటైన్, అన్బ్రేకబుల్, గ్లాస్ లుక్ కనపడుతుంది, మొత్తం అక్రిలిక్ తో చేసి ఉంటుంది. ఓకే, అక్రిలిక్ మెటీరియల్ అన్నమాట. అండ్ ఇది మనం నార్మల్ గా షోపీస్ లాగా పెట్టుకున్నప్పుడు చిన్న పిల్లలు వచ్చి కలిపినా కానీ ఏం అవ్వదు, కదలదు, విరగదు, మెయింటెనెన్స్ కూడా ఈజీ ఉంటుంది. ఓకే, చాలా బాగుందండి. మరి దీని ప్రైస్ వాల్యూ ఎంత? దీని ప్రైస్ వచ్చేసండి, ఈ వేస్ కాస్ట్ వచ్చేసి 500 చేంజ్ ఉంటుంది అండ్ ఈ స్టోన్ కాస్ట్ కూడా 400 రేంజ్ లో ఉంటుంది అండ్ 600 రేంజ్ లో వచ్చేసి ఈ బంచ్ కాస్ట్ ఉంటుంది. ఓకే, 1500 పెట్టేస్తే మనకి 15 to 1600 మొత్తం సెట్ 100 మొత్తం వచ్చేస్తాం. ఇది చాలా బాగుందండి. నెక్స్ట్ ఐటమ్ చూపిస్తారా? ఇది చూసారండి, బ్యూటిఫుల్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనకి బ్యాంబూ ప్లాంట్స్, నేచురల్ ప్లాంట్స్ అనేవి అందరికి తెలుసు మనకి. ఓకే, ఇప్పుడు దాకా మీరు అన్నేచురల్ ప్లాంట్స్ చూపించారు, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ చూపించారు కదా. నేను ఇది కూడా ఆర్టిఫిషియల్ అని ఒక డైలమాలో ఉన్నాను, బట్ ఇట్స్ నేచురల్ ప్లాంట్. ఇది వచ్చేసి అందరికి మనకి నార్మల్ గా తెలుసు ఈ బ్యాంబూ ప్లాంట్. కాకపోతే దాన్ని ఎలా సెట్ చేయాలా అనేది ఎప్పుడు మనకు ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఉంటుంది. జస్ట్ బౌల్ పెట్టేసి పక్కన పెట్టేస్తాం, కానీ అరేంజ్మెంట్ చూడండి ఎంత బాగుందో. ఓకే, సో ఇది స్టాండ్ అండి. దీంట్లో వచ్చేసి 3 పాట్స్ వస్తాయి. ఓకే, ఇలా మనం దీంట్లో ప్లేస్ చేసుకోవచ్చు. ఇందులో వాటర్ పోసి పెట్టేసుకోవచ్చు. చాలా అందంగా ఉంటుంది చూడండి.
ఓ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అండ్ ఇది లక్కీ అని కూడా అంటారు. ఇది చాలా లక్కీ అండి. పాజిటివ్ వైబ్రేషన్స్, వెల్త్ ఇంట్లో ఇంక్రీజ్ అవుతుంది, గృహ శాంతి అని ఇంట్లో పెట్టుకుంటాం మనం. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చూస్తే మనకి నార్మల్ గా పీస్ వస్తుంది. అండ్ ఇది నేచురల్ ప్లాంట్ కాబట్టి ఇంకా చాలా ఇంకా పీస్ వస్తుంది. అండ్ ఈ అరేంజ్మెంట్ కూడా చాలా క్లాస్ గా ఉంటుంది. మనకి మెయింటెనెన్స్ ఈజీ, జస్ట్ వాటర్ పోసేసి డిస్ప్లే పెడితే సరిపోతుంది. ఓకే. అండ్ ఈ స్టాండ్ కూడా నార్మల్ గా ప్లెయిన్ గా లేకుండా ఇలా చిన్న గ్రేప్ షేప్ లో పెట్టేసి పెడతారు. సో దట్ ఇది మనకి సెంటర్ టేబుల్ ఎక్కడైనా కార్నర్స్ లో ఆఫీస్ టేబుల్ పైన పెట్టినా కూడా చాలా క్లాస్ గా కనపడుతుంది. అండ్ ఈ స్టాండ్ కాస్ట్ వచ్చేసి దీంట్లో 700, 800, 900 రేంజ్ లో ఉన్నాయి. డిఫరెంట్ షేప్స్ బట్టి ఉంటాయి. ఓకే. ప్లాంట్ తో పాటు స్టాండ్ లేకపోతే ఓన్లీ స్టాండ్ కాస్ట్ చెప్తున్నాను. ఈ ప్లాంట్ అనేది డిపెండ్స్, మనకి ఎంత పెద్ద తీసుకుంటామో దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది. ఓకే. స్టాండ్ కూడా సైజ్ బట్టి ఉంటుంది. సైజ్ బట్టి వేరియేషన్. ఓకే. దీని ప్రైస్ వాల్యూ ఎంత ఉందండి ఇప్పుడు? అంటే ప్లాంట్ వచ్చేసి 125, 165, 195, 265 డిపెండ్స్. ప్లాంట్ బట్టి కాస్ట్ ఉంటుంది. ఓకే. అండ్ ఇది ఒక అరేంజ్మెంట్ చూడండి. ఇది డిఫరెంట్ స్టాండ్ వచ్చేసి 3 డిఫరెంట్ హోల్స్ పెట్టుకోవచ్చు. అది ఎల్ షేప్ లో ఉంది. ఎల్ షేప్ లో ఉంది. ఇది లార్జ్ లాగా. ఓకే. ఇది కూడా మంచి అడ్జస్ట్మెంట్. మనకి ఏంటంటే హెవీగా కనిపించదు. జస్ట్ ఇవేవైతే పాట్స్ ఉన్నాయో ఆ పాట్స్ కనపడతాయి. దాంట్లో ప్లాంట్ చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఓకే. ఎక్కువ డస్టింగ్ కూడా చేసుకోవక్కర్లేదు. ఓకే. డస్ట్ పడినా న్యాచురల్ గా కనపడుతుంది. ఇది మెయింటెనెన్స్ చేయకపోయినా అందంగా ఉంటుంది. సో దీని వాల్యూ ఎంత ఉందండి మార్కెట్? దీని ప్రైస్ వచ్చేసి 600 to 900, 1000 వరకు డిఫరెంట్. అంటే ఇప్పుడు 3 హోల్డర్, 2 హోల్డర్, 4 హోల్డర్, దాన్ని బట్టి మనకి కాస్ట్ వేరియేషన్. ఓకే. చాలా బాగుందండి. నెక్స్ట్ ఐటమ్ చూపిస్తారా? నెక్స్ట్ చూద్దామండి. డిఫరెంట్ గా ఎంత బ్యూటిఫుల్ ఫ్లాష్ అండి. ఈ ఫ్లాష్ చూస్తేనే అసలు ఒక డిఫరెంట్ ఇంపాక్ట్ ఉంటుందండి. చాలా కంటికి రిచ్ లుక్, ఐ క్యాచింగ్, ఐ ట్రీట్ లాగా ఉంటుంది మనకి బ్యూటిఫుల్ గా. అండ్ దీంట్లో కూడా 2 షేడ్స్ యూస్ చేస్తారు. ఇక్కడ మెరూన్ ఉంది, ఇక్కడ రెడ్ ఉందండి. అండ్ మీరు ఈ లీవ్స్ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేసారా, మొత్తం వెల్వెట్ క్లాత్ తో ఉంటుంది. ఓ వెల్వెట్ క్లాత్. చాలా క్లాసీ లుక్ ఉంటుంది. ఓకే. అండ్ అక్కడక్కడ లీవ్స్ కి మీరు కార్నర్స్ లో కొంచెం గ్లిటర్స్ యాడ్ చేసి పెట్టేశారు. ఓకే. అండ్ ఈ వేస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్వాన్. ఓకే. ఈ ప్లెయిన్ స్వాన్ కాకుండా నార్మల్ బబుల్స్ లాగా వచ్చిందండి. అండ్ ఇది మొత్తం స్వాన్ వచ్చేసి మేడ్ ఆఫ్ సిరామిక్ అండి. సిరామిక్ పైన టోటల్ గా గోల్డ్ ప్లేటెడ్ స్టఫ్ వచ్చేస్తుంది. అండ్ ఇదంతా బబుల్ ఫినిష్ అంటారు. ఈ బబుల్ ఫినిష్ తో చాలా నేచురల్ గా క్లాస్ గా కనపడుతుంది. అండ్ దీంట్లో వచ్చేసి ఈ ఫ్లాస్ కూడా పర్ల్ ఫినిష్ ఫ్లాస్ తో డెకరేట్ చేసి పెట్టారు. ఈ బబుల్ ఫినిషింగ్ వల్ల మనం క్యాచ్ చేస్తే మన చేతికి ఉంటుంది, జారిపోకుండా ఉంటుంది. క్యాచీ కూడా ఉంటుంది, స్లిప్పరీ ఉండదు. ఓకే. చాలా బ్యూటిఫుల్ ఉందండి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ రెడ్ అండ్ మెరూన్ కలర్ ఫ్లవర్స్, వెల్వెట్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కాబట్టి మనం ఇవి అరేంజ్ చేసుకుంటాం. మనకి గ్రీన్ కావాలనుకుంటే మనం నేచురల్ గ్రీన్ ఫ్లవర్స్ పెట్టొచ్చు. అండ్ ఈ బంచ్ కూడా చాలా బాగుంటుంది. ఓకే. బంచెస్ ఇలా విడివిడిగా. ఓకే. దీని ప్రైస్ వాల్యూ ఎంత ఉందండి? దీని ప్రైస్ వాల్యూ వచ్చేసండి ఈ బంచ్ కాస్ట్, ఈ బంచ్ వచ్చేసి మొత్తం వెల్వెట్ క్లాత్ తో యూజ్ చేశారు కాబట్టి 500 to 600 రేంజ్ ఒక్క బంచ్ కాస్ట్ ఉంటుంది. అండ్ వేస్ కాస్ట్ వచ్చేసి 400 నుంచి 800 డిపెండ్స్. ఆ వేస్ కొంచెం పెద్దగా అవ్వడం, చిన్న అవ్వడం, దాన్ని బట్టి ప్రైస్ వేరియేషన్ అవుతుంది. ఇది చాలా బాగుందండి. నెక్స్ట్ ఐటమ్ చూపిస్తారా? ఇది చూసారా అండి ఎంత న్యాచురల్ గా ఉందో. అవునండి, చాలా న్యాచురల్ గా. ఇది కూడా ఆర్టిఫిషియల్ అండి. ఇది కూడా ఆర్టిఫిషియల్ అండి. ఓ మై గుడ్నెస్. ఇండోర్ ప్లాంట్స్ మనకి చాలా బాగుంటాయి, చాలా న్యాచురల్ లుక్ తీసుకొస్తాయి. ఓకే. చిన్నగా బుషెస్ లాగా ఉన్నాయి కాబట్టి ఎక్కడ పెట్టుకున్నా చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది. మెయిన్లీ మనకి సెంటర్ టేబుల్ పైన అయితే చాలా యాప్ పీస్ అండి ఇది. ఓకే. అండ్ దీంట్లో ఇసుక కాదండి, చిన్న చిన్న స్టోన్ గ్రాన్యూల్స్. ఇవి మళ్ళీ అరేంజ్ చేసి ఆల్రెడీ స్టిక్ చేసి ఉన్నాయి. మనకి ఇలా అన్నా కూడా పడవచ్చు అండి, స్టిక్ అయ్యి ఉంటాయి. ఓకే. సో దీనికి మొత్తం ఫిక్స్డ్ అన్ని ఫిక్స్డ్, మళ్ళీ అరేంజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. డిఫరెంట్ లుక్ ఉంటుంది. అండ్ లీవ్స్ కూడా చూడండి మంచి ఫ్లెక్సిబుల్, ఇలా ఎలా కావాలంటే అలా అరేంజ్ చేసుకోవచ్చు. ఓ నైస్. అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. ఈ లీఫ్ పెటల్ వేరే షేప్ లో ఉంది, ఇది వేరే ఉంది. అంటే డిపెండ్స్ ఆన్ ద ఫ్యామిలీ. డిఫరెంట్ ప్లాంట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క షేడ్ లో నేచురల్ గా ఎలా అయితే ఉంటాయో సేమ్ దానిలాగే చేస్తారు. అండ్ మొత్తం ఫ్యాబ్రిక్ వాషబుల్ కూడా. ఓకే. నార్మల్ గా డస్టీగా ఉంది అంటే ఒకసారి వాటర్ లో వేసి స్టాప్ కింద పెట్టేసి తీసేస్తే సరిపోతుంది. ఓకే. చాలా బాగుందండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 500 నుంచి స్టార్ట్ అయ్యాయి మేడం, to 600, 800, 1000 డిపెండ్స్. దీంట్లో కూడా సైజెస్ ఎంత పెద్ద బుషీ ట్రీస్ వరకు ఉన్నాయి, లాంగ్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఓకే. చాలా చక్కగా ఉందండి. అండ్ ఇంత మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. నేడు చాలా మంది జీవితాల్లో ఆర్థిక ఇబ్బందులు అనేక సవాళ్లను సృష్టిస్తున్నాయి. తెలుసో తెలియకో ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఒకసారి ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటే బయటకు రావడం అంత సులభం కాదు. ప్రతి ఒక్కరూ కుటుంబ ఆర్థిక భద్రత గురించి జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. జీవితంలో అనుకోకుండా వచ్చే సంఘటనలే ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తాయి.
ముఖ్యంగా ప్రమాదాలు, తీవ్ర అనారోగ్య సమస్యల వల్లే ఆర్థికంగా కోలుకోలేరు. కుటుంబం మొత్తానికి వర్తించేలా బీమా చేయడం అన్ని విధాలా మంచిది. జీవిత బీమా తర్వాత ఆరోగ్య బీమా పాలసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. సరే, ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన వంటల సందడి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శ్రీదేవి గారు. మరి మన సకుల కోసం ఏ వెరైటీ వంటకం చేసి చూపిస్తారో చూద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? నేను కుక్కట్పల్లి నుంచి. ఓకే, ఈ రోజు మా సకుల కోసం ఏ వంట చేసి చూపించబోతున్నారు? మ్యాంగోతో మ్యాక్రోని. సో శ్రీదేవి గారు, దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? తప్పకుండా అండి. ఆనియన్స్, ఆయిల్, మ్యాక్రోని, కరివేపాకు, చాట్ మసాలా, గ్రీన్ మిర్చి, మామిడి తురుము, కొత్తిమీర, ధనియా పౌడర్, టమాటో, కారం, ఉప్పు. సో కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి తయారు చేసే విధానం చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకున్నాం అండి. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలండి ఫస్ట్. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకోవాలండి. కొంచెం ఆనియన్ వేడైపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందామండి. ఓకే, అలాగే కరివేపాకు వేసుకున్నామండి. మనం ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాం కదండి, ఇది కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టుకున్నాం. ఓకే. సో అది మగ్గేలోపు ఒక చిట్కా చెప్పండి. మామూలుగా మనం అరటికాయ అలా కోసి వండుతూ ఉంటాం కదండి, వెంటనే మనం ఆయిల్లో వేయకపోయినా సరే అది కొంచెం నల్లబడుతూ ఉంటుంది. అవును. ఉప్పు నీళ్ళలో వేసి కోసుకొని చేతికి కూడా కొద్దిగా ఒక ఆయిల్ డ్రాప్ రాసేసుకొని కట్ చేసుకుంటే ఆ అరటికాయ నీట్గా ఉంటుంది, చేతికి నీట్గా ఉంటుంది, నల్లపడకుండా. నల్లపడకుండా. ఓకే, ఓకే అండి. వేగిని ఏమో చూద్దామా? చూద్దామండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం ధనియా పౌడర్ వేసుకోవాలి. అవునండి. అలాగే కొద్దిగా చాట్ మసాలా వేసుకోవాలి. ఈ ఐటమ్ ఏంటంటే పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇన్స్టెంట్గా ఏదన్నా వెంటనే తినడానికి అడుగుతూ ఉంటారు కదండి. సో ఇమ్మీడియట్గా ఫాస్ట్గా అయిపోతుంది. దీంట్లో కొంచెం టమాటా వేసేసుకుందాము. ఓకే. అంటే ఈ సీజన్లో ఎక్కువ మ్యాంగో ఉంటుంది కదండి, పిల్లలు మ్యాంగో కూడా ఇష్టపడుతూ ఉంటారు కదా. ఎప్పుడు లెమన్ తోటే కాకుండా నేను వెరైటీగా తిన్నాను కానీ మ్యాంగోతో కాంబినేషన్ ఎప్పుడు తినలేదు. అదేనండి, పిల్లలు ఇప్పుడు మ్యాంగో కూడా ఇష్టపడుతుంటారు కదా. ఇందులో ఇప్పుడు మనం టమాటా కొంచెం మగ్గిన తర్వాత మ్యాంగో ఇలా మనం తురిమి పెట్టుకున్న మ్యాంగోని ఓకే సరిపోయినంత వేసుకుందామండి. ఇందులో కొంచెం ఇప్పుడు సాల్ట్ వేసేసుకొని ఆల్రెడీ మ్యాక్రోనీలో కొద్దిగా సాల్ట్ వేసి కొంచెం హాఫ్ బాయిల్ చేసామండి. అలాగే దింపిన తర్వాత చల్ల నీళ్ళలో కొంచెం కడిగేసుకొని అందులో కూడా ఒక ఆయిల్ డ్రాప్ వేసేసుకొని పెట్టుకుంటే పొడి పొడిగా ఉంటుంది. ఓకే. కొంచెం మిర్చి పౌడర్ కూడా వేసుకున్నామండి. మామూలుగా అయితే పచ్చిమిర్చి వేసుకున్నాం కానండి, కొంచెం కలర్ డిఫరెన్స్ పిల్లలు కలర్ఫుల్గా ఉంటుంది. సో ఇది కొంచెం మగ్గి టమాటాది బాగా దగ్గర పడేంత వరకు క్యాప్ పెట్టేద్దామండి. ఓకే. వేగిపోయి ఉంటుందండి. వేగిపోయి ఉంటుందండి. ఈ మ్యాక్రోని అండి మనము మామూలుగా వాటర్లో బాయిల్ చేసుకొని మళ్ళీ చల్ల నీళ్ళల్లో కడిగి పెట్టేసి సాల్ట్ వేసి ఉడకపెట్టేసి చల్ల నీళ్ళల్లో మళ్ళీ కడిగి పెట్టేసి రెడీగా చేసి పెట్టుకున్న మ్యాక్రోని అండి. దీన్ని ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకొని అలా
విడివిడిగా రావడానికి ఏమన్నా కలిపారా అండి అందులో? కలపడం ఏం లేదండి, మామూలుగా మనం ఉడికించిన తర్వాత కొంచెం ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసేసి ఓకే, పెట్టేస్తే అది విడివిడిగానే ఉంటుంది. ఆ మసాలా మొత్తం దానికి పట్టేలాగా. పట్టేలాగా అండి. ఆల్రెడీ మనం కొంచెం ఉడికించుకున్నాం కదా, ఇంకొంచెం మసాలా ఆ పులుపు దానికి పట్టేంత వరకు క్యాప్ పెట్టుకున్నామండి. ఓకే, సో శ్రీదేవి గారు రెడీ అయిపోయిందండి? రెడీ అయిపోయిందండి, చూద్దాము. ఓకే అండి, ఇప్పుడు ఇంత మంచి రెసిపీ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని మనము గార్నిష్ చేస్తాం. ఓకే అండి, సర్వింగ్ ప్లేట్ ఇవ్వనా? ఇవ్వండి. ఆనియన్ స్మెల్, టమాటో స్మెల్ అంతా వస్తుంది. అయిపోయిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పిల్లలకి వేడివేడిగా ఇస్తే చాలా ఇంట్రెస్టింగ్గా. మ్యాంగోతో మ్యాక్రోనీ అండి, చక్కగా వేడివేడిగా రెడీ అయిపోయిందండి. పిల్లలు ఇష్టపడే మంచి రెసిపీ, తిని చూసి టేస్ట్. తప్పకుండా అండి. సో మ్యాంగోతో మ్యాక్రోనీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. మ్యాంగో మ్యాక్రోనీకి కావలసిన పదార్థాలు: మ్యాక్రోనీ, మ్యాంగో తురుము, ఉల్లిపాయలు, టమాటాలు, గరం మసాలా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, కారం, కొత్తిమీర, ధనియాల పొడి. తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. అందులో మామిడి తురుము వేసి కొంచెం దగ్గర పడ్డాగా ఉప్పు, కారం వేసి దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. మొత్తం ఉడికిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మ్యాక్రోనీ వేయాలి. బాగా కలిపిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మ్యాంగో మ్యాక్రోనీ రెడీ. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. మరి నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. శ్రీదేవి గారు, చాలా బాగుంది, చాలా స్పైసీగా, పుల్లగా చాలా బాగుంది. సో ఇంత మంచి వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECL A నగర్ వారి గిఫ్ట్ వచ్చింది. థ్యాంక్ యూ అండి. శ్రీదేవి గారు తయారు చేసిన మ్యాంగో మ్యాక్రోనీ చూసారు కదా. మీరు కూడా తయారు చేసి చూడండి. మీకు తెలిసిన రుచికరమైన వంటకాల్ని మాకు పరిచయం చేయాలంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04023556540. చూసారు కదా దర్శకులు, ఇవాళ మన వంటల సందడి కార్యక్రమం. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ప్రతి మనిషి కూడా ఎంత డబ్బు సంపాదిస్తున్నామన్న దానితో సంబంధం లేకుండా పొదుపు మదుపు గురించి ఆలోచించాలని ఆర్థిక నిపుణులు అంటున్నారు. పొదుపు అన్నది ఇష్టం వచ్చినప్పుడు చేసే వ్యవహారం కాదంటున్నారు. కొంతమంది పొదుపు అంటే చాలా పెద్ద పెద్ద మొత్తాలు ఉండాలనుకుంటారు. కానీ చిన్న చిన్న మొత్తాలతో ప్రారంభించాలని సూచిస్తున్నారు నిపుణులు. ఈ విషయంలో మన భారతీయ మహిళలకు సహజంగా పొదుపు చేసే గుణం ఉందని కూడా చెప్తున్నారు. చదువుకున్న మహిళలే కాదు, గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యత మహిళల్లో కూడా ఆర్థిక నిర్వహణ నైపుణ్యాలు పుష్కలంగా ఉన్నాయట. అందుకే పొదుపు విషయంలో మహిళ నిర్ణయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వచ్చు అంటున్నారు నిపుణులు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన చూడండి చేయండి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు సుమా గారు. మరి సుమా గారు పసుపు కుంకుమలతో ఫ్లవర్స్ ఎలా రెడీ చేయాలో చేసి చూపిస్తా అంటున్నారు. మరి అవి ఎలా రెడీ చేయాలో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే సుమా గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? వనస్థలిపురం నుంచి వచ్చాను. వనస్థలిపురం నుంచి. ఓకే, పసుపు కుంకుమలతో ఫ్లవర్స్ రెడీ చేసి చూపిస్తా అన్నారు. మరి వాటికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటో ఒకసారి చెప్పేసేయండి. అలాగే ట్యూబ్, గోల్డెన్ వైర్, పసుపు కుంకుమ, లీవ్స్, పోలన్స్, థ్రెడ్, సిజర్, గ్రీన్ టేప్. ఓకే సుమా గారు, మరి పసుపు కుంకుమ ఫ్లవర్స్ కావాల్సిన మెటీరియల్స్ అయితే చెప్పేశారు. మరి ఎలా రెడీ చేస్తారో చూడాలని మాకైతే ఎగ్జైటింగ్గా ఉంది. స్టార్ట్ చేసేసండి. చూపిస్తానండి. చిన్న కవర్స్ దొరుకుతాయండి, దాంట్లో ఇలా పసుపు కుంకుమ వేసుకొని ఇలా ప్యాకెట్ లాగా చేసుకోవాలి. ఓకే, చేసుకున్న తర్వాత ఇది గోల్డెన్ వైర్ అండి, ఇలా కట్ చేసుకోవాలి మనము. ఓకే,
ఒక ఫ్లవర్కి 5 పెటల్స్ వస్తాయి అన్నమాట. సో 5 ఇలా కట్ చేసుకోవాలి. ఈక్వల్గా కట్ చేసేసుకొని మనం పెట్టుకోవాలి. ఇది కూడా మనకి ఏ కలర్లో కావాలో అది కట్ చేసుకోవాలండి. ఓకే. రెడ్ కలర్ ట్యూబ్కి మనకి మిడిల్లో సిల్వర్ కలర్ థ్రెడ్డింగ్ వచ్చి కొంచెం షైనీగా ఉంది. సో నెక్స్ట్ ఈ స్ట్రింగ్ని దీంట్లోకి ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకొని జస్ట్ కింద ఇలా ట్విస్ట్ చేసేసేయాలండి. ఇలా చేస్తే మనకు ఇది ఒక పెటల్ రెడీ అవుతుంది. ఇవన్నీ మనకి అవైలబుల్గా దొరుకుతాయి కాబట్టి సో అన్నీ మనం రెడీ చేసుకొని ఇంట్లో ఉన్నప్పుడు అలా చేసుకోవచ్చు అండి. మామూలుగా పసుపు కుంకుమ ప్యాకెట్ అంటే తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు. అదే ఫ్లవర్ లాగా ఇస్తే యూజ్ చేసుకుంటారు. ఓకే, బాగుంటుంది. పైగా డెకరేటెడ్ ఫ్లవర్స్గా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అన్ని కలర్స్ లో దొరుకుతాయండి. ఇలా మనం పెటల్స్ రెడీ చేసుకోవాలి. ఇదేమో పసుపు కుంకుమ. ఇప్పుడు ఫ్లవర్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఈ రెండు ఇలా పట్టుకొని థ్రెడ్తో ఒక నాట్ వేసుకోవాలండి. వీటిని పోలన్స్ అంటారు. ఇవి కూడా మనకు రెడీగా ఇలానే దొరుకుతాయి, అన్ని కలర్స్ లో దొరుకుతాయి. సో మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అలా సేమ్ పెట్టుకోవచ్చు, కాంట్రాస్ట్ పెట్టుకోవచ్చు, మన చాయిస్ అండి. 2 పోలన్స్ ఇలా పెట్టుకోవాలి. ఓ, ఆ పసుపు కుంకుమకే అటాచ్ చేసేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇది కూడా ఒక నాట్ వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క పెటల్ని దీనికి పెట్టాలండి. ఒక్కొక్క పెటల్ పెడితే ఒక నాట్ వేస్తే టైట్ గా ఊడిపోకుండా ఉంటుంది. అండ్ మిడిల్లో మనకి గోల్డెన్ కలర్ అది ఉంది కాబట్టి కొంచెం అటు ఇటు మౌల్డ్ అవుతుంది, స్టిఫ్ గా నిలబడుతుంది. ఇది మన ఇష్టం అండి, మనం ఎన్ని పెటల్స్ అయినా పెట్టుకోవచ్చు. 3, 5, 4. పెద్ద ఫ్లవర్ కావాలంటే డబల్ స్టెప్ పెట్టుకోవచ్చు. ఓకే. సో రెగ్యులర్ గా ఇంట్లో ఉన్నప్పుడు చేస్తూ ఉంటారనమాట. మరి మీ ఇల్లంతా ఇలాంటి డెకరేటెడ్ ఫ్లవర్స్ తో పెట్టేశారా మొత్తం? అవునండి, ఫుల్ టైం పాస్ మీకు అసలు. ఇలా లాస్ట్ లో ఒక 2 నాట్స్ వేసేస్తే కదలకుండా ఉంటుందండి. ఓ, అప్పుడే ఫ్లవర్ షేప్ వచ్చేసింది మనకి. వావ్. ఫస్ట్ మిడిల్ లో మీరు పసుపు కుంకుమ పెట్టి తర్వాత ఇవి పోలన్స్ పెట్టారు. నెక్స్ట్ ముందుగా రెడీ చేసుకున్న ట్యూబ్స్ అన్ని లోపల మనకి గోల్డెన్ థ్రెడ్ ఉంది కాబట్టి షైనీగా కూడా కనిపిస్తుంది. సో ఒక ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ దీనికి ఇప్పుడు ఇదంతా మన కింద కనపడకుండా ఉండడానికి చక్కగా దీంతో గ్రీన్ టేప్ తో కవర్ చేయాలండి. సో ఆ గ్రీన్ టేప్ వల్ల అది వేరే కలర్ వేస్తే కొంచెం అది ఫ్లవర్ కాదు అనేటట్టు ఉంటుంది. గ్రీన్ వేయడం వల్ల దాన్ని కాండం అని చెప్పేసి మామూలుగా ఉంటుంది. అవునండి. గ్రీన్ టేప్ చేసి పెట్టేసిన తర్వాత దీనికి ఒక లీఫ్ పెట్టాలండి. ఓకే. ఇంకా స్టిక్ చేయకుండా ఓన్లీ థ్రెడ్ తో టైట్ గా కట్టేటప్పుడే టైట్ గా కట్టేస్తే ఊడదండి. పువ్వు రెడీ. చాలా చాలా బాగుందండి. చాలా సింపుల్ గా అయిపోయింది అండ్ చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంది. అండ్ పసుపు కుంకుమ సాంప్రదాయంగా భావిస్తారు కాబట్టి ఎవరైనా ఇంటికి వచ్చిన గెస్ట్లకి ఇవి ఇచ్చి పంపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే అండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనం గెస్ట్లకి ఇవ్వచ్చు, అలాగే డెకరేటెడ్ ఫ్లవర్స్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి కలర్స్ లో కూడా చేసుకుంటారు. అన్ని కలర్స్ లో దొరుకుతాయండి. మీరు ఇంకా ఏమైనా ఫ్లవర్స్ రెడీ చేశారా? ఇవి చూపిస్తారా? చూపిస్తాను. ఓకే. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఆరెంజ్ కానీ, రెడ్ కానీ, ఎల్లో కానీ. ఫ్లవర్స్ అంటే మ్యాక్సిమం ఈ కలర్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అందరూ. అన్నీ మనకి అవైలబుల్గా ఉండేవే కాబట్టి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. రెగ్యులర్గా రెడీ చేస్తూ ఉంటారా? చేస్తానండి. ఓకే. సో పెద్ద పెద్ద ఫ్లవర్స్ కూడా చేసి మనం ఫ్లవర్స్ లో పెటల్ సైజు పెద్దగా తీసుకొని పెద్ద ఫ్లవర్స్ లాగా కూడా చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా ప్లాంట్ లా కూడా చేయొచ్చు. ఎలాగో గ్రీపర్స్ లాగా చేసుకోవచ్చు.
ఓకే, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. అండ్ ఈరోజు మాకు ఇంత మంచి ఫ్లవర్స్ పసుపు కుంకుమతో ట్రెడిషనల్గా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ చేసి చూపించారు. మీకు ధన్యవాదాలు. చూసారు కదా, సుమా గారు పసుపు కుంకుమలతో ఫ్లవర్స్ని ఎలా రెడీ చేయాలో చాలా చక్కగా చూపించారు. అండ్ మీకు కూడా ఇలాంటి వర్క్స్ వచ్చుంటే, మీకు కూడా ఇలా చేసి చూపించాలనే ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయవలసిన నెంబర్ 04023255540కి కాల్ చేయండి. మరి చూసారు కదా, చూడండి చేయండి కార్యక్రమం మరొక అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఒక గృహిణి తమకు వచ్చే ఆదాయంలో ఎంత పొదుపు చేస్తుందన్న అంశంపై కుటుంబం సుఖ సంతోషాలు ఆధారపడి ఉంటాయని అంటున్నారు ఆర్థికవేత్తలు. చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే జీవితం సంతోషంగా గడపాలంటే పొదుపు చాలా అవసరమని ఖరాఖండిగా చెప్తున్నారు. అంతేకాదండి, మన ఆరోగ్యం మన ఆర్థిక స్థితిగతులపైనే ఎక్కువ ఆధారపడి ఉంటుందట. కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలను మన ఆర్థిక స్థితే నిర్దేశిస్తుందంట. అలా మన మానవ సంబంధాలన్నీ డబ్బు చుట్టూనే తిరుగుతున్నాయి. అయితే కేవలం డబ్బే జీవితంలో సంతోషాన్ని తెస్తుందని చెప్పలేం. డబ్బు పట్ల జాగ్రత్తగా ఉంటే సంతోషంగా ఉండొచ్చని చెప్పవచ్చు. ఇవాళ మనం పొదుపు చేసి ప్రతి రూపాయి భవిష్యత్తులో మనకు సంతోషాన్ని ఇస్తుంది. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా వీక్షించండి.